వందల ఏళ్ల నాటి వీరభద్రుడి విగ్రహం. విగ్రహానికి రక్షణగా ఓ సర్పం. ప్రజలకు తెలియని నాగబంధం. టచ్ చేశారో కాటేసే కాలనాగు. ఎన్నో సినిమాల్లో చూసిన ఘటన, కానీ ఇది యథార్థ సంఘటన. దామరచర్ల దగ్గర ఓ పొలంలో పురాతన వీరభద్ర విగ్రహం బయటపడింది. ఇక్కడే అసలు కథ మొదలైంది. పొలంలో ఉంచాలా తరలించాలా, ఇంతలో విషయం ప్రభుత్వ అధికారులకు చేరింది. తహసీల్దార్ విగ్రహాల్ని స్వాధీనం చేసుకోవడానికి మంది మార్బలంతో వచ్చారు. అప్పుడే అసలైన ట్విస్ట్. విగ్రహాన్ని టచ్ చేశారో లేదో ఓ కాలనాగు క్షణంలో ప్రత్యక్షమైంది. వందల ఏళ్ల నుంచి వీరభద్రుడికి రక్షగా ఉంది నాగు. అంతేకాదు, విగ్రహాల్ని తీసుకెళ్తున్న కారును వెంటాడింది. అంతలోనే మాయమైపోయింది. అసలిది కళ, నిజమా? రెవెన్యూ బృందం షాక్ అయిపోయింది. ఏం జరుగుతోందో అంతుపట్టలేదు. కానీ ఏదో జరుగుతోందన్న అనుమానం. అందరిలోనూ ఒక్కటే భయం, ప్రాణ భయం. ఎలాగోలా ఆ విగ్రహాలు తహసీల్దార్ ఆఫీసుకు చేరాయి. కానీ అవి తీసుకొచ్చిన బృందాన్ని మాత్రం పూర్తిగా భయం ఆవహించేసింది. ముచ్చెమటలు పట్టేశాయి. దానికి తగ్గట్టుగానే ఆఫీసంతా వింత వింత ఘటనలు. దీంతో ఉపద్రవం పొంచి ఉందన్న ఘంటికలు స్పష్టంగా కనిపించాయి. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. తహసీల్దార్ విషయాన్ని ఆర్డీఓకి చేరవేశారు. కోరి కష్టాలు తెచ్చుకోవడం ఎందుకనుకున్నారో ఏమో, ఆ విగ్రహాల్ని ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడికే చేర్చేశారు. తహసీల్దార్ గారు వచ్చారు, చూశారు. విగ్రహాలు మేము స్వాధీనం చేసుకుని మరి పురాతన విగ్రహాలు కదా మేము తీసుకెళ్తామని అన్నారు. అని తీసుకువెళ్తుంటే ఓ పాము ఎదురొచ్చి కొద్దిగా ఒక మాకు రెండు నిమిషాలు మాకు దారికి అడ్డంగా ఇచ్చి ఆటంకం కలిగించింది. సాయంత్రం 4 గంటలకి నాకు తహసీల్దార్ గారు ఫోన్ చేసి మీ విగ్రహాలు తీసుకెళ్ళండి వచ్చానన్నారు. అక్కడ నేను లోకల్ గా విచారించి నాకు చెప్పిన సమాచారం ఏంటంటే వీళ్ళు 1:30 నుంచి 4 గంటల వరకు 2:30 గంటలు విశ్వ ప్రయత్నం చేసినా 4 సార్లు పైకి కొత్తగూడెం ఆర్డీఓ ఆఫీస్ పంపిద్దాం ప్రయత్నం చేసినా కూడా ఏవో ఆటంకాలు కలిగి పంపించకపోయినారని తెలిసింది. ఎన్నో ఏళ్లుగా మట్టిలో ఉన్న విగ్రహం బయటపడ్డం, దానికి కాలనాగు కాపు కాయడం అంతా ఓ వింతలా ఉంది. కానీ ఆ విగ్రహం తన భూమిలో దొరకడం అదృష్టంగా భావిస్తున్నాడా రైతు. అక్కడే గుడి కట్టి పూజిస్తామంటున్నారు. గవర్నమెంట్ గొప్ప చెప్పిన స్వామి మాకు తిరిగి వచ్చాడు. ఆయన ఏ సంకల్పంతో ఇన్ని వందల సంవత్సరాల భూమిలో ఉన్న స్వామి బయటకు వచ్చాడో మాకు తెలవదు. భగవంతుడు ఎట్లా నడిపిస్తే అట్లా నడవటమే అంతే. ఆయన ఎట్ట బుద్ధి పుట్టిస్తే ఆయన మన బుద్ధి పుట్టిస్తాడు. ఆయన అన్ని చేయిస్తాడు. గుడి కట్టడమా ఏం చేయ. ఇంతకీ వీరభద్రుడికి రక్షణగా ఉన్న సర్పం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, మళ్లీ ఎక్కడికి వెళ్లిపోయింది? ఒకవేళ విగ్రహాలు వెనక్కి తీసుకురాకుండా ఉంటే ఏం చేసేది? ఎవరిపై పగ సాధించేది? ఈ ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అయితే వీరభద్రుడి విగ్రహాన్ని యథాస్థానానికి తీసుకెళ్లి మంచి పని చేశారని, లేకుంటే సర్పానికి బలయ్యేవారన్న వాదన మరింత భయం పుట్టిస్తోంది.